ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బ్రిటిష్ వారు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో నిలుస్తుంది. ఇప్పుడు ఆ దోపిడీకి సంబంధించినటువంటి ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఇచ్చినటువంటి నివేదికను చూసి భారతీయులు షాక్కు గురవుతున్నారు. వర్తకం పేరుతో దేశంలోకి వచ్చినటువంటి తెల్లదొరలు 1765 నుంచి 1900 వరకు ఈ మధ్య కాలంలో దేశాన్ని ఘోరంగా దోచేశారు. మన దేశం నుంచి బ్రిటన్ దోచేసిన సొమ్ము ప్రస్తుత విలువ 64.82 లక్షల కోట్ల డాలర్లు, అంటే సుమారుగా 5,607 లక్షల కోట్లు దోచుకుందని ఆక్స్ఫామ్ తాజా నివేదిక అంచనా వేసింది. అందులో 52% అంటే 33.8 లక్షల కోట్ల డాలర్లు 10% సంపన్నుల జేబులోకి వెళ్ళిందని నివేదిక ఇచ్చింది. ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిన మొత్తం ప్రస్తుతం అమెరికా మొత్తం జీడీపీకి సమానంగా ఉందని నివేదికలో వెల్లడించారు. అలాగే లండన్ ఉపరితల వైశాల్యం 50 బ్రిటిష్ పౌండ్ నోట్లతో కప్పబడి ఉంటే ఆ మొత్తం ఆ నోట్ల కంటే 4 రెట్లు ఎక్కువగా విలువైనదని నివేదికలో చెప్పుకొచ్చారు. ఈ భారీ దోపిడీ నుంచి వచ్చే డబ్బు ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. అందులో అమెరికా, చైనాలతో పాటు జపాన్, జర్మనీ, భారత్ కూడా ఉన్నాయి. ఈ 5 దేశాల మొత్తం జీడిపి $64 ట్రిలియన్ కంటే తక్కువ. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2025 సంవత్సరంలో అమెరికా మొత్తం జీడిపి $30.33 ట్రిలియన్. అయితే చైనా విషయానికి వస్తే చైనాది $19.53 ట్రిలియన్, జర్మనీది $4.92 ట్రిలియన్, జపాన్ $4.40 ట్రిలియన్, ఇక భారతదేశం విషయానికి వస్తే $4.27 ట్రిలియన్. ఇదంతా కూడా దీంతో సమానమవుతుంది. అంటే ఈ 5 దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థ $63.46 ట్రిలియన్ ఉంది. అయితే భారతదేశం నుండి జరిగినటువంటి దోపిడీ మొత్తం దీనికంటే ఎక్కువ అనేది ఈ సంస్థ నివేదికలో చెప్తోంది. ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లోని చాలా వరకు కుబేర కుటుంబాల సంపద వలస పాలన సమయంలో ఆర్జించిందని రిపోర్ట్లో పేర్కొంది. 1750లో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపుగా 25% వాటా భారత ఉపఖండానిదేనని, 1900 నాటికంటే 2% పడిపోయిందని ఆక్స్ఫామ్ నివేదికలో వెల్లడించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.